శ్రీ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, ఇందూరు స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వాములందరికీ స్వామి శరణం, భక్తులందరికీ స్వామి శరణం, ఇందూరు ప్రజలందరికీ కూడా స్వామి శరణం, స్వామి వందనాలు. మన ఇందూరు నగరంలో 1995లో మన అయ్యప్ప స్వామి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కేరళ సాంప్రదాయం అనుసరించి కేరళ యొక్క ఉత్సవాలన్నీ కూడా స్వామియే శరణమయ్యప్ప, ఇందూరు ప్రజలకు, ఇందూరు భక్తులకు అందరికీ, స్వాములకు, గురుస్వాములకు అందరికీ కూడా స్వామి శరణం. నేడు మన ఇందూరు నగరంలో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయము 1995లో ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కేరళ సాంప్రదాయానుసారంగా అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలన్నీ కూడా మనము యథాతథంగా జరిపించుతూ ఉన్నాము స్వామి దయతోటి. స్వామి యొక్క కార్యక్రమములు ఇందూరు పట్టణంలో ప్రప్రథమంగా 1983 కార్తీక పౌర్ణమికి మొట్టమొదట మాల వేసుకోవడం జరిగింది స్వామి దయతోటి. నాటి నుంచి నేటి వరకు కూడా స్వామి యొక్క కార్యక్రమాల్లో స్వామి దయతోటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ స్వామి యొక్క జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్ర జాతకుడు కాబట్టి స్వామి యొక్క జన్మదినము నేడు కేరళలో కూడా శబరిమలలో కూడా ఇదే రోజు చేస్తున్నారు. మనం కూడా ఇదే రోజు స్వామి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని యథాతథంగా యథాశక్తిగా ఈ యొక్క ట్రస్టు కార్యక్రమాలన్నీ విజయవంతంగా చేపిస్తున్నాం. ఇవాళ సుప్రభాత పూజా కార్యక్రమం ప్రారంభం చేసి తదుపరి గణపతి హోమము యథాతథంగా ప్రతి రోజు కూడా జరుగుతుంది. ఆ గణపతి హోమం చేసి స్వామివారికి నవవిధ అభిషేకాలు వేద మంత్రోక్తంగా స్వామికి అభిషేకాలు జరిపిన తర్వాత స్వామి యొక్క నూతన వస్త్ర అలంకరణ, స్వాముల యొక్క భజన కార్యక్రమాలు, భజనలు, పూజలు అన్నీ కూడా ఎంతో వైభవంగా భక్తుల యొక్క సహకారంతో, ప్రజల యొక్క సహకారంతో జరిగింది. ఈ పొద్దున 5 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యి 12 గంటలకు స్వామి యొక్క ఉంజల సేవ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా చాలామంది అమ్మవార్లు, అయ్యగారులు అందరూ కూడా వచ్చారు. వైభవంగా జరిగింది.
తదుపరి 1 గంట నుంచి స్వామి యొక్క మందిరంలో మహా అన్నదానం జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది భక్తులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంతృప్తి చెంది ఆశీర్వదించి ట్రస్ట్ను కూడా ఆశీర్వదించారు. ట్రస్ట్ను ఆశీర్వదించి వైభవంగా జరిగింది. అందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాల. స్వామి యొక్క కృప అందరి మీద ఉండాలా. స్వామి ప్రజలందరికీ కూడా ఈ వర్షాలు పడడము మరి సస్యశ్యామలంగా భారతదేశం అంతా కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప.